ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, ముస్లిం అంటే భాష కాదు, ముస్లిం అంటే వేషం కాదు. గుండె గుడిలోంచి నిజంగా నన్ను పుట్టించినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే. ఈ సమస్త జగత్తును ఎవడైతే నడిపిస్తున్నాడో, ఈ ప్రపంచాన్ని ఎవరైతే పాలిస్తున్నాడో ఆ మహా సృష్టికర్త ఒక్కడేనని విశ్వసించి ఆయన పంపినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడు, ఏ ప్రాంతంలో నివసించేవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా అతడు ముస్లిం. మరి నిజమే చూడండి, 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ గురించి చెబితే కన్న కుమారుడు ముస్లిం కాలేదు, కట్టుకున్న భార్య ముస్లిం కాలేదు. ఖురాన్ చెప్తుంది. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడే, ఇబ్రహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి కూడా ముస్లిం కాదు అంటుంది ఖురాన్. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి, వాళ్ళ పెద్దనాన్నలు అబూ లహబ్ గాని, అబూ తాలిబ్ గాని, వారి పిన్నమ్మలు వారు కూడా విశ్వాసులు కాదు అని చెప్తుంది దైవప్రోక్తమైనటువంటి గ్రంథం ఖురాన్. అంటే సోదరులారా, ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దైవానికి మీరు భయపడండి,